ఫ్రెండ్స్, విజయ్ అలాగే విజయ్ భార్య మధ్య విడాకులు జరిగింది కదా! అయితే ఆ విడాకుల వ్యవహారం అనేది విజయ్ తల్లిదండ్రులకి చాలా ఆలస్యంగా తెలిసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు వాళ్ళ మధ్య ఇంత పెద్ద దూరం పెరిగిందా అనే విషయం పైన అటు అంటే విజయ్ తల్లి కానీ, విజయ్ తండ్రికి కానీ పూర్తి స్థాయి అవగాహన లేదు. ఎందుకనంటే విజయ్ తండ్రి గతంలో అంటే ఈ విజయ్ గారు పార్టీ పెట్టక మునుపు, టీవీకే పార్టీ పెట్టక మునుపు ఆయన వేరే పార్టీ కోసం ప్రయత్నించారనమాట. అంటే విజయ్ అభిమానులు కొంతమంది ఇదే మీరు కరెక్ట్ సమయం పాలిటిక్స్లోకి వెళ్ళాలని చెప్పి అలాగా అనుకున్నారు. కరెక్ట్గా అదే సమయంలో విజయ్కి అలాగే తన భార్యకి మధ్య గొడవ ఏర్పడింది. అయితే విజయ్ భార్య చాలా నచ్చజెప్పి చూశారు, ఎన్నో విధాలుగా ఆవిడ ప్రయత్నించారు. కానీ అప్పటికే విజయ్ విషయంలో చాలా అంటే చాలా వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే మూడో మనిషి విజయ్ లైఫ్లోకి వచ్చేసింది అనమాట. సో ఆమెని పక్కన పెట్టలేక, అటు కుటుంబానికి దగ్గర అవ్వలేక చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత ఏమైంది అంటే ఇంట్లో చాలా రకాల గొడవలు వచ్చాయి. సంగీత గారు పిల్లాడి చదువు కోసం, అంటే వాళ్ళ బాబు అప్పటికి కేవలం గ్రాడ్యుయేషన్ మాత్రమే చేశాడు, డైరెక్షన్లో కొన్ని రకాల కోర్సులు చేయడం కోసం లండన్ వెళ్ళడం జరిగిందనమాట. సో నేను లండన్కి వెళ్తున్నాను నా బాబు చదువు కోసం అని చెప్పడం జరిగింది. అలాగే చిన్న పాప కాబట్టి, అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి 20 ఏళ్ళు, సో ఒక 5 years బ్యాక్ 15-16 years ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. సో ముగ్గురు, తల్లి, ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. సో విజయ్ పనిలో విజయ్ షూటింగ్ చేసుకోవడం అది ఇది జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైంది అంటే విజయ్ పార్టీ పెట్టినప్పుడు పిల్లలు అలాగే సంగీత గారు రాలేదు. అలాగే విజయ్ కీలకమైన బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు విజయ్ అలాగే విజయ్ భార్య సంగీత పిల్లలు రాలేదు. సో ఎక్కడో వాళ్ళ తల్లిదండ్రులకి అనుమానం వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం విజయ్ కుటుంబంలో చాలా మంచి ఫంక్షన్స్ జరిగాయి. అంటే వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ అమ్మగారికి సంబంధించినవి. అలాగే విజయ్ భార్య ఎక్కువగా వాళ్ళ అమ్మ నాన్నలతో అంటే మాట్లాడేది, పిల్లలు మాట్లాడేవారు. కానీ ఆమె ఎందుకో మానసికంగా చాలా తీవ్ర వేదనకి గురవుతున్నట్టు అర్థమైంది. దాంతో వాళ్ళకి కొద్దిగా అనుమానం వచ్చి అటు సంగీతని అడగడం జరిగింది. సంగీత గారు మొత్తం చెప్పారనమాట. అంటే విజయ్ గురించి, దానికి సంబంధించిన విషయాల గురించి చెప్పడము జరిగింది. దాంతో అప్పుడు వాళ్ళు చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కానీ అదే సమయంలో ఈ ఎలక్షన్స్ దగ్గర పట్టాయి. అయితే ఇంకా ఆ రకంగా ఎలక్షన్స్లో ముమ్మరంగా విజయ్ పార్టీ ప్రచారంలో ఉండటము ఇవన్నీ జరుగుతుండగా ఇక తల్లిదండ్రులు డిస్టర్బ్ చేయలేక సంగీత గారి విషయంలో ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే సంగీత గారు చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే ఆ తర్వాత ఏమైంది అంటే ఇక విడాకుల పిటిషన్ అనేది బయటపడింది. పిటిషన్ బయటపడంగానే ఇమీడియట్గా విజయ్ తల్లిదండ్రులు లండన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులందరితో మాట్లాడటము జరిగింది, అంతా జరిగింది. సో వాళ్ళకి పరిస్థితి అర్థమైందనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చెన్నైలోనే ఉంటున్నారు కాబట్టి కాలీవుడ్లో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఏ రకంగా సిచ్యువేషన్స్ విజయ్ త్రిషాల మధ్య జరుగుతున్నాయి, ఇవన్నీ చూసి వాళ్ళు ఎక్కడో విజయ్ తప్పుదారి పడుతున్నాడా, లేకపోతే ఎవరైనా తనని మ్యానిపులేట్ చేస్తున్నారా, ఎందుకు పెళ్ళాన్ని దూరం పెడుతున్నారా అనే విషయం పైన చాలా బాధ కలిగింది. అయితే ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ప్రమాణ స్వీకారానికి వాళ్ళిద్దరు రాలేదో ఇక అటు విజయ్ తండ్రి కానీ, ఇటు విజయ తల్లి కానీ ఇక కోడలికి అండగా నిలవడమే కాకుండా ఎటువంటి తప్పు మా అబ్బాయి తరఫు నుంచి జరిగినా కూడా నీకున్నామమ్మా, నువ్వు అసలు ఎటువంటి మనస్తాపానికి గురవ్వద్దు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే విజయ్ తప్పు చేశాడా త్రిష విషయంలో అంటే అది పక్కన పెట్టేస్తే విజయ్ భార్య సంగీత గారు కూడా ఒకానొక దశలో ఆవిడ కొద్దిగా మొండి పట్టుదలగానే ఉండేవారు. చాలా అంటే ఎక్కువగా విజయ్ని అనుమానించడం ఇట్లాంటివి చేయటం వల్ల చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యేవాడు విజయ్. సో ఆ సమయంలో బయట రూమర్స్, విమర్శలు, అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అన్న కహాని, ఒకవైపు భార్య ఏదో ఒక రకంగా తనని మాట్లాడటం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేసరికి ఇక విజయ్ అది భరించలేక తనకి దూరం అయిపోతూ ఉండేవాడు అనమాట. అంటే లేదు, మా వారి మీద నాకు నమ్మకం ఉంది, తను ఏం చేసినా కూడా అంత మంచిగా జరుగుతుంది అని గనక ఒక్కసారి ఆవిడ ఉంటే బాగుండేది. కానీ అలా అనలేదు.
సో ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకుంది. అంటే సంగీత గారే కాదండి, విజయ్ కూడా. వాళ్ళు ఎందుకు మిస్అండర్‌స్టాండ్స్ ఏర్పడింది వాళ్ళ మధ్య. ఓకే, నేను తప్పు చేశాను. భార్యగా నీకు ఇవ్వాల్సిన టైం నీకు ఇవ్వలేదు. పిల్లల విషయంలో కూడా అదే జరిగింది. నా విషయంలో కూడా అదే జరిగింది. సో నేనిప్పుడు నా మనసు మార్చుకున్నానని చెప్పడంతో ఇక సంగీత గారు ఎమోషనల్ అయిపోయారు. విజయ్ తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేసి, నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. సో నా లైఫ్‌లో నేను ఎన్నో రకాల గుణపాఠాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈ 4 ఏళ్లలో నేను బయట దేశంలో ఉన్నాను. ఆయనకి దూరం అయిపోయానన్న మాటే కానీ నా మనసంతా కూడా ఇక్కడే ఉంది. ఏ నిమిషంలో ఆయన నన్ను పిలుస్తారా అని నేను భావించాను, కానీ ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు రాలేదు. కానీ మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. నా పిల్లలు నాకు అండగా నిలబడ్డారు. విజయ్ శ్రేయోభిలాషులు ఎంతో ఎంతో మంది చాలా చక్కగా అండగా నిలబడ్డారు. అందుకని మేము బహుశా వాళ్ళందరి కోరిక మేరకు విజయ్‌కి నా మీద ఉన్న ప్రేమ కోసమే నేను ఇక్కడికి మళ్ళీ వచ్చాను అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోయారనమాట సంగీత గారు. సో ఇక విజయ్ భార్య మళ్ళీ తిరిగి ఇంటికి రావటము, అలాగే వాళ్ళ నా మామగారు అత్తగారిని క్షమాపణ అడగటం, విజయ్ విషయంలో తను చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయను అని చెప్పటం. ఎందుకంటే దూరం పెరగడం ఈజీ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే దూరం పెరగడం ఈజీ, దగ్గర అవ్వటమే కష్టం. దగ్గర అవ్వాలి అంటే మన మనసుని కొంత కాంప్రమైజ్ చేసుకోవాలి. మనకేదైనా కొద్దిగా ఈగో ఫీలింగ్స్ ఉంటే వాటిని పక్కన పెట్టాలి. అలాగే అవతల వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మన తప్పేదైనా ఉంది అంటే దాన్ని సరిదిద్దుకోవాలి. ఇన్ని చేయాలన్నమాట ఒక ఇద్దరు మనుషులు కలవాలి అంటే. అది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు. నేను గత వీడియోలో కూడా అదే చెప్పాను. ఎవ్వరైనా సరే వాళ్ళకున్న కొంతవరకు ఫీలింగ్స్‌ని నేనెళ్ళి వాళ్ళకి సారీ చెప్పాలా? వాళ్ళొచ్చి నాకు సారీ చెప్పరా? అనే ఒక చిన్న ఫీలింగ్‌ని పక్కన పెట్టేస్తే అందరూ మన వాళ్ళే. అందరికీ మనం కావాల్సిన వాళ్ళమే. సో, అట్లా అయిపోతుందనమాట. ఈవెన్ విజయ్ విషయంలో కూడా అదే అని అనుకోవచ్చు. ఎనీవేస్ సంగీత గారైతే మాత్రం ఫుల్ పాజిటివ్‌గానే ఉన్నారు విజయ్ గారి విషయంలో. ఇక విజయ్ సంగీత గారు మళ్ళీ తిరిగి కలవడం ఆఫీషియల్‌గా వాళ్ళ పిటిషన్ రద్దు చేసుకున్నట్టుగా మనకి గనక న్యూస్ వస్తే మాత్రం అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఎందుకనంటే ఎప్పటికైనా సరే భర్త చెంతకి భార్య వెళ్ళాలన్నమాట. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఇవన్నీ క్లిక్ చేసి దయచేసి మీరు ఈ కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.